రైట్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము డిగ్రీ సెమిస్టర్ 2 సంస్కృతానికి సంబంధించిన సెకండ్ సెమిస్టర్ యొక్క విషయ సూచికని, తర్వాత ప్రశ్నాపత్ర మోడల్ ప్రశ్నాపత్రాన్ని మనము ఈరోజు చూద్దాము. ఇక ముందుగా మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో మనం చూసినట్లయితే ఆ సంస్కృతం యొక్క ప్రశ్నాపత్రం మనకి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అనే 2 భాగాలుగా మనకి చేయడం జరిగింది. పార్ట్ ఏలో మనకి 5 మార్కులకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. పార్ట్ బిలో మనకి 4 బిట్స్ ఉంటాయి. ఆ 4 బిట్స్ మనకి ఒక్కొక్క బిట్టుకు మనకి 15 మార్కులు 15 మార్కులు బిట్టుగా మనము దాని పార్ట్ బిగా దాన్ని వర్గీకరించారు. ఇక మనం చూసినట్లయితే మనము ఒకసారి క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే పార్ట్ ఏ రైట్, ఇందాక చెప్పాను మీకు పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఇలా మనకు ఉన్నటువంటి డిగ్రీ సెమిస్టర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ క్వశ్చన్ పేపర్ను మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అని ఇలా మనకి 2 పార్ట్లుగా ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ ఏ ఇందాక చెప్పినట్టుగా పార్ట్ ఏలో మనకి మొత్తం ఓవరాల్గా మనకి 6 క్వశ్చన్స్ ఇస్తాడు. 6 క్వశ్చన్ చేస్తే మనం ఇందులో ఏమైనా 4 సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మనం ఏమైనా 4 సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి మనం ఫస్ట్ బిట్ చూసినట్లయితే ఫస్ట్ బిట్ అంటే మనకి పార్ట్ ఏలో మనకి నేను ఫస్ట్ బిట్ చూసినట్లయితే ఇక్కడ మనకి శ్లోక భావం పూరయత అని మనకి హెడ్డింగ్ ఉంటుంది. శ్లోక భావం పూరయత ఓకేనా. ఆ శ్లోక భావం పూరయత మనకి ఈ ఫస్ట్ బిట్లో మనకి వెయిటేజ్ లెసన్ వచ్చి మనకి సక్తుప్రస్థస్య మహత్వంలో నుంచి మనకి ఇక్కడ ఈ లెసన్లో నుంచి మనకి కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ శ్లోకాలలో నుండి మీరు వాటికి కేవలం భావము, అంతకంటే ముందు మనము కవి పరిచయం అనేది కూడా మనకు మ్యాండేటరీ కాకపోయినా మంచి అభిప్రాయంతో రాస్తే బెటర్ అని నా యొక్క ఆలోచన. రాస్తే బెటరు అంటే ఒక పద్ధతిగా ఉంటుంది కాబట్టి రాయాల్సింది. తర్వాత శ్లోకం మీరు ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. ఫుల్ శ్లోక అతనే ఇచ్చేస్తాడు. మనకి బోర్డు నుంచే మనకి ఫుల్ శ్లోక పూర్తి రూపం ఇవ్వబడుతుంది. ఇంకా వెయిటేజ్ లెసన్ వచ్చి సక్తుప్రస్థస్య మహత్వం. ఇందులో మనకి శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాల నుంచి మనకి రావడం జరుగుతుంది. ఇక సెకండ్ బిట్ వచ్చేసి మనకి సందర్భ ఇక్కడ మనకి సందర్భ అనోటేషన్. ఈసారి మనకి వెయిటేజ్ లెసన్ వచ్చేసి మనకి నగంగదత్త పునరేతి కూపం. ఈ లెసన్ నుంచి మనకి సందర్భ సహిత వాక్యం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఇది మనకి ఒక స్టోరీ, ఒక మోరల్ బేస్డ్ స్టోరీ కాబట్టి మనకి ఇందులో పాత్రలో ఒక పాత్ర ఏమంటుంది, ఆ పాత్ర ద్వారా మనం రాయడం అనేది అంటే మనకి ఆ పాత్ర యొక్క సంభాషణ మనకు ఈజీగా మనకి గుర్తుండిపోయే విధంగానే ఉంటుంది. ఆ పాత్ర సంభాషణ ఏదైతే ఉందో అది మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఈ సెకండ్ బిట్ ఏదైతే ఉందో అది మనం రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక థర్డ్ బిట్కి వెళ్ళినట్లయితే తర్వాత బిట్కి వచ్చేసరికి మనకి శ్లోకం పూరయత. ఇక్కడ మనకి వెయిటేజ్ వచ్చిన వచ్చేసి దైవాసుర సంపద్విభాగ యోగ. ఇది మనకి భగవద్గీత నుంచి ఇవ్వబడినటువంటి లెసన్ ఓకేనా. శ్లోకం పూరయత థర్డ్ బిట్ మనకి లెసన్ వచ్చేసి దైవాసుర సంపద్విభాగ యోగ. ఇది మనకి భగవద్గీత మనకి శ్రీమద్ భగవద్గీతలో నుంచి కొన్ని శ్లోకాలు మనకి ఇవ్వడం జరిగింది. దైవాసుర లక్షణాలు అంటే దైవానికి సంబంధించిన లక్షణాలు, తర్వాత దైవత్వానికి కనిపించే లక్షణాలు, తర్వాత అసుర లక్షణాలు మనలో ఉండేటువంటి అసుర లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించే ప్రయత్నంలో భాగంగా మనకి ఈ లెసన్ ఇవ్వడం జరిగింది.
ఇక తర్వాత ఫోర్త్ బిట్ చూసినట్లయితే మళ్ళీ సందర్భ అనెడేషన్ ఫ్రమ్ ఈసారి మళ్ళీ మనకి సక్తుప్రస్థస్య మహత్వం నుంచి మళ్ళీ మనకి ఇక్కడ ఒక సందర్భ సహిత వాక్యం ఇవ్వడం జరుగుతుంది. ఇక బిట్ నంబర్ 5 ఒకసారి బిట్ నంబర్ 5 వచ్చేసి మనకి పరిచయం లిఖత బిట్ నంబర్ 5 వచ్చేసి మనకి పరిచయం లిఖత. ఇక్కడ మనకి పరిచయం లిఖత ఈ టాపిక్ వచ్చేసరికి మనకి ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి కవి పరిచయం అడిగే అవకాశం ఉంది, ఒకటి కవి పరిచయం. ఈ కవి పరిచయం వచ్చేసరికి మనకి కవి పరిచయం ఒకవేళ కవి గురించి రాయమన్నప్పుడు మనకి ఇక్కడ పుల్లెల శ్రీరామచంద్రుడు గురించి రాయమని అడుగుతాడు. మనకి పుల్లెల శ్రీరామచంద్రుడు మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో 3rd లెసన్ అయినటువంటి వైజ్ఞానిక బృహత్ సంహిత ఈ లెసన్ ఎవరైతే రాశారో ఆ వ్యక్తి డాక్టర్ పుల్లెల శ్రీరామచంద్రుడు. ఆయన గురించి రాయమని మనకి క్వశ్చన్ రావడం జరుగుతుంది. లేదా భగవద్గీత యొక్క పరిచయం రాయమని అడగడం జరుగుతుంది. ఇక తర్వాత లాస్ట్ బిట్ సమాస పద. మనకి సంబంధించినటువంటి కొన్ని వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని విగ్రహ వాక్యంలోకి మార్చి మీరు దానికి సరైనటువంటి సమాసం పేరు రాయాల్సి ఉంటుంది. సో ఇలా మనకి పార్ట్ ఏలో 6 రకాలైనటువంటి బిట్లు ఇక్కడ మీరు గమనిస్తున్నారు. 6 రకాల బిట్లు. శ్లోకం భావం పూరయత ఈ వెయిటేజ్ లెసన్ వచ్చేసి మనకి సక్తుప్రస్థస్య మహత్వం నుండి, తర్వాత 2వ బిట్ వచ్చేసి సందర్భ అనోటేషన్ ఫ్రమ్ నగంగదత్త పునరేతి కూపం లెసన్ నుంచి మనకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 3rd బిట్ వచ్చేసి శ్లోకం పూరయత అంటే మనకి ఇక్కడ ఒక చిన్న హింట్ ఇస్తాడు. ఆ హింట్ బేస్ చేసుకొని ఆ శ్లోకాన్ని మీరు పూర్తిగా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఆ వెయిటేజ్ లెసన్ వచ్చేసి 3rd బిట్కి దైవాసుర సంపత్ విభాగ యోగ ఆ లెసన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత బిట్ నంబర్ 4 వచ్చేసి సందర్భ అనోటేషన్ ఫ్రమ్ సక్తుప్రస్థస్య మహత్వం. ఇక నెక్స్ట్ బిట్ నంబర్ 5 వచ్చేసి మనకి పరిచయం లిఖతలో మళ్ళీ మనకి ఇక్కడ కవి పరిచయం అడుగుతాడు, లేదా భగవద్గీత యొక్క సారాంశం అంటే ఒక లిటిల్ బిట్ నోట్స్ మీరు రాయాల్సి ఉంటుంది. ఇక తర్వాత బిట్ నంబర్ 6 పార్ట్ ఏలో బిట్ నంబర్ 6 వచ్చేసి మనకి సమాస ప్రక్రియ అంటే సమాసాలకు సంబంధించిన కొన్ని పదాలు మనకి కొన్ని ఇస్తాడు. వాటిని మీరు విగ్రహ వాక్యంలోకి మార్చి అంటే మీకు ఏ పదం అయితే అడుగుతున్నాడో దాన్ని విగ్రహ వాక్యంలోకి మార్చి దాని యొక్క సరైనటువంటి సమాస పదం మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇలా 6 రకాలైనటువంటి బిట్స్ మనకి పార్ట్ ఏ కంప్లీట్ అవుతుంది. ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను, వీడియో స్టార్టింగ్లో చెప్పాను మీకేమని, ఇక్కడ మనకి పార్ట్ ఏలో 6 క్వశ్చన్లు అడుగుతాడు. ఈ 6 క్వశ్చన్లకి అంటే 6 బిట్లకి మీరు కేవలం 4 బిట్లు చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇలా చేసిన మీకు ఇలా మార్క్స్ చూసినట్లయితే మనకి 4 5 మీకు 4 బిట్లు మీరు ఏవైనా 4 బిట్లు చేస్తే మీకు ఒక్కో బిట్కి 5 మార్కులు స్కోర్ చేయబడతాయి. ఓవరాల్గా మీకు పార్ట్ ఏలో నుంచి మీకు 20 మార్క్స్ మీరు సాధించుకుంటారు. ఇక తర్వాత ముందుకు వెళ్ళిపోతే పార్ట్ బి, ఇంకా మనకి పార్ట్ బి మిగిలిందండి. పార్ట్ బిలో మనకి ఇందాక చెప్పాను మీకు వీడియో స్టార్టింగ్లో, పార్ట్ ఏలో మనకి 5 మార్కులకు సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ బి వచ్చేసరికి మనకి 15 మార్కులకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఒకసారి చూద్దాం పార్ట్ ఏ, ఇక తర్వాత పార్ట్ బికి వెళ్ళిపోదాం. ఇక పార్ట్ బి చూసినట్లయితే పార్ట్ బి మనకి ఇందాక చెప్పాను మీకు
ఇక్కడ మనకి ప్రతి బిట్లో నుంచి మనకి 15 మార్కులు ఇవ్వడం జరిగింది. ఇక మనకి 7th బిట్ చూసినట్లయితే 7th బిట్ మనకి ప్రతిపదార్థ భావంశలికత. ఇక్కడ మనకి 4 శ్లోకాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో మనం ఏమైనా 2 సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్నందుకు మనకి ఒక్కో శ్లోకానికి మీకు 7.5 మార్క్స్ మీకు మీరు సాధించుకుంటారు. ఇక్కడ మనకి ప్రతిపదార్థ భావంశలికత ఈ బిట్కు 7th బిట్కు వచ్చేసి మనకి వెయిటేజ్ లెసన్ వచ్చేసి మనకి సెకండ్ సెమిస్టర్లో మనకి బుద్ధస్య వైరాగ్యోదయ ఈ లెసన్ ద్వారా మనకి కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాలు మనకి 20 శ్లోకాలు ఉన్నాయి. ఆ 20 శ్లోకాలలో మనకి బుద్ధుడి యొక్క జీవితంలో జరిగినటువంటి 3 సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ 3 సంఘటనల గురించి మనకి ఇక్కడ ఆ 20 శ్లోకాల ద్వారా అంటే బుద్ధస్య వైరాగ్యోదయ లెసన్లో మనకి ఆ 3 సంఘటనల గురించి మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన శ్లోకాలు మనకి బిట్లో 7th బిట్లో మనకి అడుగుతాడు. అందులో మనం వాటికి విడమర్చి ఒక్కొక్క పదానికి సంస్కృతంలో ఉన్నటువంటి పదానికి మీరు దాన్ని మన మాతృభాష అయినటువంటి తెలుగులో రాయవచ్చు, లేదా దానికి ఇంగ్లీష్లో కూడా మీరు మీనింగ్ రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత మళ్ళీ మనకి దానికి శ్లోకం యొక్క భావం రాయాలి. తర్వాత గ్రామర్ పార్ట్ కొంత మనం రాయాల్సి ఉంటుంది. అలా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ 7.5 మార్క్స్ ఖచ్చితంగా మీరు సాధించుకుంటారు. అలా మీరు 2 చేస్తారు కాబట్టి మీకు ఖచ్చితంగా 15 మార్క్స్ వస్తాయి. ఇక తర్వాత బిట్ నెంబర్ 8 చూసినట్లయితే బిట్ నెంబర్ 8లో మనకి నిబంధ ప్రశ్న అని మనకి బిట్ ఉంటుంది. నిబంధ ప్రశ్న వచ్చేసి మనకి ఇక్కడ వెయిటేజ్ లెసన్ వచ్చేసి మనకి నగంగదత్త పునరేతి కూపం అని మనకి వెయిటేజ్ లెసన్గా ఉంటుంది. నగంగదత్త పునరేతి కూపం. ఈ లెసన్ నుంచి మీరు ఒక సారాంశం, ఆ లెసన్కి సంబంధించినటువంటి సారాంశాన్ని మీరు మళ్ళీ మీకు నచ్చినటువంటి భాష, తెలుగులో అయితే తెలుగులో మీకు ఏది అనుకూలమైనటువంటి భాష మీకు అంటే ఎంత సునాయాసంగా రాయగలుగుతారో మీ అనుకూలము చొప్పున దానికి సరైనటువంటి ఆన్సర్ రాసినట్లయితే మీకు 1 మార్కు అంటే మీకు 15 మార్కులు వచ్చేస్తాయి. ఇక్కడ మనకి 2 సారాంశాలు అడుగుతాడు. ఒకటి నేను చెప్పినటువంటి నగంగదత్త పునరేతి కూపం అనేది చాలా ఈజీగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం కాబట్టి నేను ఒకటే లెసన్ రాశాను. దీనితో పాటుగా ఇంకొక లెసన్ మనకి పుల్లెల శ్రీరామచంద్రుడు రాసినటువంటి వైజ్ఞానిక బృహత్ సంహితలో నుంచి కూడా మనకి క్వశ్చన్ రావడం జరుగుతుంది. కాకపోతే అది దానికంటే నగంగదత్త పునరేతి కూపం అనే లెసన్ అనేది చాలా ఈజీ పద్ధతిలో ఉంటుంది, అంటే కథారూపకంగా ఉంటుంది కాబట్టి విద్యార్థులైనటువంటి మీకు చాలా ఈజీగా ఉంటుందని నా యొక్క అభిప్రాయము. అందుకే నేను ఆ ఒక్క లెసన్ మాత్రమే మీకు రాయడం జరిగింది. ఇక తర్వాత బిట్ నంబర్ 9 వచ్చేసరికి ఇది మనకి గ్రామర్ పార్ట్లో మనకు యూనిట్ 3లో మీకు ధాతు రూపాని అని ఒకటి ఉంటుంది. యూనిట్ 3లో 6th టాపిక్ మనకి ధాతు రూపాని టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఆ ధాతు రూపానికి సంబంధించిన టాపిక్ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 9th బిట్ ధాతు రూపాన్ని. ఇక్కడ మనకి ధాతు రూపాల్లో మనకి 5 రకాలైనటువంటి ధాతువులు మనకి అంటే ఉన్నాయి. ఒకటి మనకి లట్ రూపం, లట్ అంటే మనకి ప్రజెంట్ టెన్స్ అని, తర్వాత రుట్ అనగా మనకి ఫ్యూచర్ టెన్స్కి సంబంధించినటువంటి కొన్ని పదాలు ఉంటాయి. తర్వాత లంగ్ అనధ్యనభూత అంటే వీటిని పాస్ట్ టెన్స్గా మనం పిలుచుకుంటాము. తర్వాత విధిలింగ్, తర్వాత నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ లోడ్. ఇలా మనకి 5 రకాలైనటువంటి టెన్సెస్. ఈ టెన్సెస్లో నుంచి మనకి 8 యాక్షన్ వర్డ్స్ ఉన్నాయి. ఆ యాక్షన్ వర్డ్స్ని మీరు ఇక్కడ తను అడిగినటువంటి రూపం ఏదైతే ఉందంటే ఇక్కడ మనకి ఈ 5 రకాలైనటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయో
ఈ 5 రూపాల్లో తను ఏది అడిగితే ఆ రూపంలోకి మీరు రాయాల్సి ఉంటుంది. ఇందాక చెప్పినటువంటి ఆ 8 ఏవైతే మనకి యాక్షన్ వర్డ్స్ ఉన్నాయో వాటిని ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ 5 రకాలైనటువంటి టెన్సెస్లోకి మీరు మార్చి రాయాల్సి ఉంటుంది. ఇక తర్వాత చివరి బిట్ నెంబర్ 10. ఇక 10th బిట్ వచ్చేసి మనకి మళ్ళీ ఇక్కడ సమాస పదాన్ని మళ్ళీ సమాస ఇది కూడా గ్రామర్ పార్ట్గా మనకి ఉంటుంది. ఇక్కడ మనకి బిట్ నెంబర్ 4 అంటే మనకి టెక్స్ట్ బుక్లో యూనిట్ 4 7th టాపిక్ మనకి సమాస ప్రక్రియ అని మనకి ఉంటుంది. ఆ సమాస ప్రక్రియలో మనకి మెయిన్గా మనకి ప్రధానంగా 4 రకాలైనటువంటి సమాస ప్రక్రియలు ఉన్నాయి. అవి అవ్యయీభావ సమాస, తర్వాత తత్పురుష సమాస, తర్వాత ద్వంద్వ సమాస, తర్వాత బహువ్రీహి సమాస. ఇలా ప్రధానంగా 4 సమాసాలు ఉన్నాయి. వీటితో పాటుగా మళ్ళీ తత్పురుషాలో సబ్ టాపిక్గా ఇంకొక టాపిక్గా కర్మధారయ, తర్వాత ద్వంద్వ సమాసానికి ఇంకోటి సబ్ టాపిక్గా మనకి ద్విగు సమాస. ఇలా మనకి మొత్తం కలిస్తే మనకి 6 రకాలైనటువంటి సమాసాలు మనకి డిగ్రీ సెకండ్ ఇయర్ సెమిస్టర్ మనకి సెకండ్ సెమిస్టర్లో మనకు ఉన్నాయి. అక్కడ మనం నేర్చుకున్నటువంటి సమాసానికి సంబంధించిన పదాలు ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జాంపుల్స్ మనకి ఇక్కడ బిట్ నెంబర్ 10 సమాస ప్రక్రియలో మనకి అడగడం జరుగుతుంది. వాటికి మీరు సరైనటువంటి ఆ పదాన్ని విగ్రహవాక్యంలోకి మార్చి సరైనటువంటి సమాస పదాన్ని మీరు గుర్తించి రాసినట్లయితే మీకు ఇక్కడ కూడా మీకు 15 మార్కులు మీరు స్కోర్ చేసుకోబడతారు. ఇక్కడ మనకి బిట్ నెంబర్ 9 అండ్ బిట్ నెంబర్ 10లో కూడా మనకి ఇందాక ప్రతి బిట్లో మీకు 15 మార్క్స్. సో మొత్తం కలిపితే మనకి ఇక్కడ పార్ట్ బి నుంచి 60 మార్కులు, ఓవరాల్గా మనకి 60 మార్కులు 15, 15, 15, 15. సో ఇక్కడ మనకి 4 బిట్లకి మనకి సంబంధించిన 60 మార్కులు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనకి పార్ట్ బికి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్స్. ఇక తర్వాత ఇక మనకి ఇలా డిగ్రీకి సంబంధించిన డిగ్రీ సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతానికి సంబంధించిన అప్డేట్స్ కావాలనుకుంటే మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా యొక్క వీడియోను మీరు లైక్ చేస్తారని ఆశిస్తూ సంతోషం. శుభం భూయాత్. నమస్కారం.